కౌశిక్ రెడ్డి పైన ప్రభుత్వమే కావాలని దాడి చేయించిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు గొడవ పడుతూ ఉంటే ఆపాల్సిన ప్రభుత్వం కావాలనే ప్రోత్సహించిందన్నారు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్లు అరకపూడి గాంధీని హౌస్ అరెస్ట్ చేస్తే ఇంత గొడవ జరిగేది కాదన్నారు. పోలీసులు నిస్సహాయులుగా నిలిచారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. అది నిన్న ఒక గాంధీ గారి దగ్గర కౌశిక్ రెడ్డి గారిని ఎట్లయితే హౌస్ అరెస్ట్ చేశారో గాంధీ గారిని కూడా చేసింటే ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదు. కానీ నిన్న చూసిన తర్వాత నిజంగా పోలీసు అనుకుంటే 30 మందిని కంట్రోల్ చేయడం పెద్ద సమస్య ఏం కాదు. కానీ నిన్న అనుకుంటే దీని వెనకాల ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారే డైరెక్షన్ ఇచ్చి చేయించారనిపించింది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటాయి. గాంధీ గారు స్టేట్మెంట్స్ ఇచ్చే వచ్చున్నాడు ఒక 1 అవర్ తర్వాత 12 గంటలకు నేను మీ దగ్గరకు వస్తాను. అట్లాంటప్పుడు పోలీసు అలర్ట్ కావాల్సింది. కానీ ప్రభుత్వమే వెనకాల నుండి చేపించింది కాబట్టి పోలీసు వాళ్ళు కూడా హెల్ప్లెస్ అయిపోయారు. వాళ్ళకు చేయడానికి అవకాశం ఉన్న హెల్ప్లెస్ అయిపోయాను. కానీ నేనేమంటానంటే పోలీస్ వ్యవస్థ ఎప్పుడైనా కూడా న్యాయపరంగా ఆలోచించాలంటాను. కాబట్టి నేను జరిగిన దానికి వెనకనే యాక్షన్ తీసుకుంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. కాబట్టి నిన్న దాడి చేసిన వాళ్ళకేమో స్టేషన్లో కూర్చోబెట్టి రాచమర్యాదలు చేశారు. దాడికి గురైన వాళ్ళనేమో అరెస్ట్ చేసి రాత్రి 11 గంటల వరకు ఎక్కడెక్కడో తిప్పుతూ అదేదో పెద్ద నేరం చేసినట్టు హరీష్ రావు గారిని, మిగతా ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్, మిగతా మత్స్యంచారి గారిని, అదేవిధంగా పల్లరాజేశ్వర రెడ్డి గారు, వివేక్ గారు, షమీపూర్ రాజు, ఇట్లా అందరినీ, కౌశిక్ రెడ్డి అందరినీ తీసుకొని వెళ్ళిపోయాను నేను. సో నిజంగా బాధ అనిపించింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నిజంగా ఒక 2 ఎమ్మెల్యేలు గొడవ పడుతున్నప్పుడు ఇమీడియట్ గా స్పందించాల్సింది ఆ ప్రాంతంలో ఉన్న సిపి గారు. గొడవ అవుతుంది ఆపాలే, ఎమ్మెల్యేలే కాదు, ఏదైనా గొడవ అవుతుందంటే ప్రికాషన్స్ తీసుకోవాల్సింది వాళ్ళే, ఫస్ట్ రెస్పాండ్ కావాల్సింది కూడా వాళ్ళే, చెప్పాల్సింది కూడా వాళ్ళే బయట మీడియాకి. కానీ నిన్న సిపి గారు స్పందించలే, డీజీపీ గారు స్పందించాలి, డీజీపీ గారు స్పందించలే. 2 ఎమ్మెల్యేల మధ్యలో గొడవ అవుతుంది కాబట్టి గౌరవ స్పీకర్ గారు స్పందించలే, ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఇమీడియట్ గా. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అట్లా అని పోలీసులను మందలించాలి. అది కూడా జరగలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రభుత్వమే కావాలని దాడి చేయించింది.